ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ వీడియోనే వస్తుంది నాకు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నా డౌట్ ఏంటంటే బటర్‌ని కాసామంటే ఘీ వస్తుంది. ఘీని మళ్ళీ కరిగించామంటే బటరే వస్తుంది కదా అనేది నా డౌట్. మీకు నాలాగా డౌట్ ఉందా? అయితే ఈ వీడియోని చూసేయండి. నేనైతే 100 టైమ్స్ వాష్ చేయలేదు కానీ ఇలా మిక్సీ జార్‌లో వేసి వాటర్ వేసి వాష్ చేసి తీసుకున్నాను. 5 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఆ తర్వాత స్మెల్ రాకూడదు కదా! ఘీ స్మెల్, పాల స్మెల్ రాకూడదని చెప్పి కొంచెం రోజ్ వాటర్ అయితే యూజ్ చేశాను. మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌కి యూజ్ చేశాను. పర్లేదు బాడీలో బాగా కలిసిపోయింది. ఎక్కువ జిడ్డుగా అయితే లేదు. ఇప్పుడు రైట్ హ్యాండ్‌కి బటర్ యూజ్ చేసి చూద్దాము. తేడా తెలవాలి కదా 2 హ్యాండ్‌లకి. అందుకే యూజ్ చేసి చూస్తున్నాను. బటర్ కాస్త ఎక్కువ జిడ్డుగా ఉంది. మాయిశ్చరైజర్ కాస్త జిడ్డు తక్కువగా ఉంది. కానీ ఈరోజు ఫుల్‌గా వాడి చూశాను. కాస్త లైట్‌గా పాల స్మెల్ వస్తుంది. అలాగే ఘీ స్మెల్ కూడా లైట్‌గా వస్తుంది. రోజ్ వాటర్ ఇంకొంచెం వేసుంటే